శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే అందరూ దిగువ తరగతి ప్రజలు అని, మీ కుటుంబం కోసం మీరు కష్టం చేస్తున్నారన్నారు. మీరు అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తే ఎన్నో ప్రాణాలు పోతాయన్నారు. మీ ప్రవర్తన బాగుంటే మీ పిల్లలు మంచిగా చదివి మంచి అధికారులు అవుతారన్నారు. నిత్యం ప్రయాణికులను వారి గమ్యస్థానానికి క్షేమంగా చేర్చాలని, మీ ప్రాణాలే కాకుండా ఇతరుల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సిఐ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కూడా మంచిగా చదువుకోగలుగుతారు, మాలాగా మంచి ఆఫీసర్లు అవుతారు, మాకంటే పెద్ద ఆఫీసర్లు కూడా అవుతారు. అవుతారా? మిమ్మల్ని అందరినీ అసెంబ్లీ చేసింది కూడా అందుకే, ఇష్టానుసారంగా వాదులాడుకోవడానికి, మీ ఇష్టానుసారం స్టాండ్లలో కొట్లాడుకోవడానికి కాదు. మిగతా వాళ్ళు మాకు కూడా అంతే. ఆ నెల జీతం రాకపోతే మేము కూడా గిల్లగిల్ల ఆడాల్సిందే. ఇవన్నీ ఉత్త మాటలే. బస్సులు ఎన్ని ఊర్లకు తిరుగుతున్నాయి, ఎన్ని బస్సులు ఉన్నాయి? ఊరికే ఉత్త మాటలు చెప్పొద్దండి. కాదు, ఎన్ని బస్సులు ఉన్నాయి ఫస్ట్ అది చెప్పండి. ఎన్ని ఊర్లకు బస్సులు తిరుగుతున్నాయి? 70 వేద్దాం. 70 కూడా వద్దు, 100 వేస్తే ఏమవుతాడు? 200 వేస్తే, 400 వేస్తే. రాఘవన్ సార్ కూడా వచ్చారు. సార్ ఇప్పుడు నుంచి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కొత్త ఎస్ఐ గారు సుధాకర్ యాదవ్ గారు ఈరోజు మిమ్మల్ని అందరినీ జమ చేయడం ముఖ్య కారణం, మనము ఆటో డ్రైవర్లు, ఆటోలు వాళ్ళంతా కూడా మధ్యతరగతి లేకుంటే పాపం ఇంకా కింద దిగువ తరగతి. ఆల్మోస్ట్ ఆల్ ఈ 1.5 సంవత్సరం నేను పోలీస్ స్టేషన్ సర్కిల్లో వచ్చిన తర్వాత మేము ఎవరికి కూడా ఇప్పుడు దాకా ఫైన్ వేయలేదు. ఎవరికైనా వేసామా? ఎందుకంటే బీదాళ్ళు వాళ్ళ బతుకుతే కష్టం అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఒకటి, అది అలుసుగా తీసుకొని మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా, అదేవిధంగా ఫిట్నెస్ లేకుండా చేసుకున్నారంటే దానికి ముఖ్యంగా నష్టపోయేది మీ కుటుంబ సభ్యులే.